వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా యాత్ర అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. 5వ రోజు రైతు భరోసా యాత్ర ఉరవకొండ, పందికుంట, పెద్ద వెంకటపల్లిలో ఆత్మహత్యలు చేసుకున్న అన్నదాతల కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించారు. ఉరవకొండలో ఆత్మహత్యకు పాల్పడ్డ వనప్ప, పందికుంటలో ఓబులేసు, వెంకటపల్లి తండాలో గోవిందనాయక్ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. ఉరవకొండలో, అనంతపురంలో చేనేత కార్మికులతో వైఎస్ జగన్ ముఖాముఖి నిర్వహించారు. చంద్రబాబు ఎన్నికల హామీని నిలబెట్టుకోలేదని వైఎస్ జగన్ విమర్శించారు. చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీ అమలు కాలేదన్నారు. చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలను కూడా నిలబెట్టుకోలేదని వైఎస్ జగన్ విమర్శించారు. ఎన్నికలయ్యాక కూడా చంద్రబాబు ఎవరు గుర్తులేరని వైఎస్ జగన్ మండిపడ్డారు. ఎన్నికలైపోయిన తర్వాత మర్చిపోవడమే ఆయన నైజం. ఎన్నికలైపోయిన తర్వాత, పని అయిపోయిన తర్వాత వెన్నుపోట్లు పొడవడమే తన నైజం. కాబట్టి ఆ వ్యక్తికి జ్ఞానోదయం జరగాలి. కాబట్టి ఒకసారి ఆ మీటింగ్ పెట్టించి చేనేతనమైన మేము వస్తాం, వచ్చి మేము పడతా ఉన్న బాధలు కూడా మైకు తీసుకొని మేము చెప్తాం. అప్పటికైనా పెద్ద మనిషికి ఏమైనా మనసులో మార్పు వస్తుందేమో ఆశిద్దామని చెప్పి చాలా మంది చేనేత కార్మిక సోదరులు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. దానికి అనుకూలంగానే చేనేత కార్మికులకు సంబంధించి ఇక్కడ ఇవాళ ఇలా కలుసుకోవడం జరుగుతూ ఉంది. ఇవాళ ఒక్కసారి మనం గమనిస్తే, ఒక సంవత్సరం కిందికి వెళ్తే ఎన్నికల సమయం మనకు గుర్తుకొస్తుంది. ఆ ఒక సంవత్సరం కిందికి వెళ్ళినప్పుడు ఆ ఎన్నికల సమయంలో ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారిని మనం గుర్తుకు తెచ్చుకుంటే, చంద్రబాబు నాయుడు గారు ఏ మీటింగ్లోకి వెళ్ళినా కూడా తాను ఆ రోజు మాట్లాడిన మాటలు ఏమిటి, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో ఏ టీవీ ఆన్ చేసినా కూడా, ఇంటికెళ్ళి ఏ టీవీ ఆన్ చేసినా కూడా ఆ టీవీలలో మనకు వినిపిస్తా ఉన్న ప్రకటనలు ఏమిటి, ఆ ఎన్నికల సమయంలో ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఆ గ్రామాలలో పెద్ద పెద్ద ఫ్లెక్సులు పెట్టి కట్టి ఉండేవాళ్ళు. మళ్ళా ఆ ఫ్లెక్సులు కూడా సరిగ్గా కనపడవేమో గ్రామంలో ఉన్న వాళ్ళకని చెప్పి ఆ ఫ్లెక్స్కి కూడా లైట్లు కూడా పెట్టేవాళ్ళు కింద. ఎక్కడైనా ఎవరైనా మర్చిపోతారేమో ఆ ఫ్లెక్స్లు చూడటము, చదవడము అని చెప్పి ఆ ప్రతి ఫ్లెక్సీలో ఉన్న మాటలు, ఆ ఎన్నికలప్పుడు ఏ టీవీ ఆన్ చేసినా ఆ టీవీలో వినిపించే మాటలు, ఆ ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇలా మైక్ ఇచ్చి మాట్లాడినప్పుడల్లా ఆయన మాట్లాడిన మాటలు ఒక్కసారి మనం గుర్తుకు తెచ్చుకుంటే, ఆ టీవీ ఆన్ చేస్తే చాలు మనకు వినిపించేది ఆ రోజుల్లో జాబు కావాలంటే బాబు రావాలి అన్న మాట వినిపించేది. ఒకవేళ జాబు ఇవ్వలేకపోతే, జాబు రాకపోతే ఏం బాధపడద్దండి, 2000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ప్రతి ఇంటికి నేను పంపిస్తాను అని చెప్పి కూడా అనేవాడు. ఇవాళ బాబు వచ్చాడు, జాబు మాత్రం రాలేదు, ఉన్న జాబులు మాత్రం పీకుతూ పోతూ ఉన్నాడు.